సండే వస్తే చాలు చికెన్ కర్రీ ఉండాల్సిందే. అందులోకి బగారన్నం అయితే తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఆ రెండిటి కాంబినేషన్ మా ఇంట్లో చాలా లైక్ చేస్తారు. సో అందుకని ఈ సండే అయితే నేను బగారా రైస్, చికెన్ గ్రేవీ కర్రీ చేశాను. మసాలా వేసి యాడ్ చేసి చేసిన అనమాట చికెన్ కర్రీ. చాలా బాగా వచ్చింది. ఈ కర్రీ రెసిపీ కావాలంటే ఛానల్లో ఉంది, విజిట్ చేయండి. లేదంటే నేను ఇక్కడ ట్యాగ్ చేస్తా. ఇంకొకటి ఏంటంటే చికెన్ చాలామంది ఉత్తిగా వండుతారండి. కానీ ఏదో ఒక మసాలా యాడ్ చేస్తేనే బాగుంటుంది దాంట్లో. అదేంటంటే కొంచెం జీడిపప్పు, ఒక టమాటా, కొద్దిగా కొబ్బరి, పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టి చికెన్లో వేసేయండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లైట్గా. మంచిగా చికెన్ ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలన్నమాట ఈ మసాలా లాస్ట్లో. ఒక 2 నిమిషాలు ఉడికించుకొని దింపేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఇక ఇలా వండుకున్న చికెన్ బగారన్నంలోకి, అలాగే బిర్యానీలోకి, పూరీలో కూడా చాలా బాగుంటుందండి ఇలా ప్రిపేర్ చేస్తే. ఉత్తిగా వండితే తినరు కదా అసలే. ఇప్పుడున్న రోజుల్లో పిల్లలకైతే ఏదో ఒకటి మంచిగా టేస్టీగా తగలాలి అని చూస్తుంటారు. సో ఇక్కడ చికెన్ కర్రీ బాగా వచ్చిందనేసి మా పాప బయట వీడియో తీసింది. ఎలా ఉంది?